హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో కమెంట్ చేయటం మర్చిపోవద్దు. అమ్మో, ఎందుకైనా మంచిది తనతో జాగ్రత్తగా ఉండన్నయ్యా, లేదంటే వాగుడితో చంపేస్తుంది అని సూర్య అనగానే గగన్ తార దాంతో ఎలా వాగిందో. చివరికి ఫోన్లో కుర్కుర్ ప్యాకెట్స్ కూడా విషయం కూడా ఇద్దరు నవ్వుకున్నారు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ గగన్ గారు లేస్ ప్యాకెట్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళాలా? అవునరా బాబు, లేదంటే వాగుడు వెళ్ళలేమని గగన్ అనగానే సూర్య నవ్వుకున్నాడు. ఈవినింగ్ కావడంతో తార ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. అప్పటికే పిల్లల్ని రెడీ చేసి గార్డెన్లో ఆడిస్తుంది భారతి. తార లేచావా? ఎందుకు నువ్వు ఏం తినకుండా పడుకున్నావు? పవిత్రకి ఆట బొమ్మ ఇస్తూ అడిగింది భారతి. మీకు చెప్పాను కదా అత్తయ్య, వదిన వాళ్ళ ఇంట్లో తిన్నాను అని, అందుకే ఇంటికి రాగానే పడుకున్నానంది. నువ్వు ఎన్నిసార్లు తింటావో నాకు తెలీదా? మీ అక్క ఉన్నప్పుడైతే ఎంత తినేదానివి, ఇప్పుడు ఎందుకు తినటం లేదు? ఏదోటి చిరుతిండి తింటావు కదా. నాకు ఆకలిగా లేదు అత్తయ్య. ఇప్పుడు వంట ఏం చేయాలి? బావ మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా. నీకు నచ్చిన వంట ఏదోటి చేయితారా అని భారతి అనగానే తార కిచెన్ రూమ్కి వచ్చి రైస్ పెట్టి మరో స్టవ్ పై రసం పెట్టి ఆలు ఫ్రై చేసి కర్రీ చేసి కిచెన్ రూమ్ అంతా శుభ్రం చేసి బయటికి వచ్చి హాల్లో కూర్చుంది. అప్పటికే టైం 7 అవుతుంది. పిల్లలు ఆకలనడంతో తార ఇద్దరికీ భోజనం పెట్టి తన అత్తమామలకి కూడా పెట్టింది. తార, వాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, నువ్వు భోజనం చేసే అన్నారు ధనుంజయ్. మరేం పర్వాలేదు మామయ్య, నేను బావతో తింటానని చెప్పి భారతికి రైస్ వడ్డించింది. అక్కడే కూర్చుంది. తార ఎందుకు కూర్చుందో భారతికి బాగా తెలుసు. తార, చెప్పండి అత్తయ్య, వంట ఎలా ఉందో చెప్తారని తార ఆతృత. వంట బాగుందని భారతి అనగానే తార తలదించుకుంది. ఏమైందమ్మా తలదించుకున్నావు? వంట బాగుంది కదా. నేనేం బాగాలేదు అని చెప్పలేదు కదా. అంత కష్టపడి చేశాను కదా అత్తయ్య. బాగుంది అంటారేంటి? సూపర్గా ఉంది అనాలి కదా. నేను వంట బాగా చేస్తాను అత్తయ్య. మీకు తెలుసు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు నేను చికెన్ బిర్యానీ ఎన్నిసార్లు వండాను. మీరందరూ మెచ్చుకుంటూ తినేవారు కదా. మర్చిపోయారా నా చేతి వంటని? తార మాటలకి భారతి నవ్వుతూ, అయ్యో, నీతో ఏం మాట్లాడినా భలే ఉంటుంది తారా. నీకో విషయం తెలుసా? నువ్వు అమాయకంగా ఉన్నా నీలో చాలా టాలెంట్ ఉంది తెలుసా. అందుకే నువ్వు వంట ఇంత బాగా చేసావు. లేదంటే కాయగూరలు వంట ఇంత బాగా ఎవరు చేస్తారో చెప్పు అని భారతి అనగానే తార ఉబ్బి తబ్బిపోయింది. ధనుంజయ్ భారతి నవ్వుకొని భోజనం చేసి వాళ్ళ రూమ్స్కి వెళ్ళారు. తార పిల్లలతో కలిసి టీవీ చూస్తుంది. పిల్లలిద్దరూ టీవీ చూస్తూ తార ఒడిలోనే పడుకున్నాడు. తార పైకి లేచి ఇద్దరిని తన రూమ్లో పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి దుప్పటి కప్పి బయటకు వచ్చింది. గగన్ ఎంతకీ ఆఫీస్ నుంచి రాకపోవడంతో తారకి ఎక్కడలేని కోపం వచ్చింది. బయట భారతి గారు తన ఫోన్ వదిలేయటంతో ఫోన్ చేస్తుంది, కానీ గగన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరో 4 సార్లు చేసి విసుగ్గా ఫోన్ పక్కకు పెట్టి టీవీ చూస్తూ కూర్చుంది. ఇంతలో కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు గగన్. బాగా అలసిపోయినట్టుగా ఉన్నాడు. నీరసంగా సోఫాలో కూలబడ్డాడు. తార టీవీలో లీనమై గగన్ని పట్టుకోలేదు. అతను రావటం చూడలేదు. డ్రైవర్ 2 చిన్న సైకిల్స్ లోపలికి తెచ్చి పక్కనే ఉన్న రూమ్లో పెట్టి గగన్ చేతికి తాళాలిచ్చి బయటికి వెళ్ళగానే గగన్ చూపు తార మీద పడింది. సోఫాలో ముడుచుకుని కూర్చొని 2 కళ్ళు పెద్దవి చేసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఏడుస్తూ కాసేపు నవ్వుతూ అంతలోనే రోడ్లోనే తిప్పుకుంటూ మరి కాసేపు చప్పట్లు కొడుతూ, అవును అలానే కొట్టు వెదవని, లేదంటే ఇంటికి తాగి వస్తాడా. అదే నేనైతే ఎలా కొడతానంటే చీపురు కట్ట తీసి 4 వాయించేదాన్ని. పైగా నక్కుతుంది కూడా కాకుండా బొగ్గు వేసుకొని పెళ్ళాన్ని కొడుతున్నాడు. వీడిని ఇలా కాదు, పీక నొక్కాలి అని కోపంగా టీవీ దగ్గరికి వెళ్ళింది. గగన్ వెంటనే తేరుకొని వెనక నుంచి తార చేతిని పట్టుకొని లాగాడు. నిజంగానే టీవీ పగలగొడుతుందేమో అని భయం వేసి, వదలండి నన్ను వదలండి, వాడంతే ఏంటో తేలుస్తాను అని
తార గింజుకుంది. అప్పటికే గగన్ ఫోర్స్గా లాగటంతో తార గగన్ ఇద్దరు కలిసి సోఫాలో పడ్డారు. గగన ఎదపై వాలిన తార ఆశ్చర్యంగా గగన్ వైపు చూసింది. తన నుదుటిన చిరుచెమట, అలసిన కళ్ళు, నీరసంగా ఉన్న అతని ముఖం చూసి అతని చెంపపై చేయి వేసి, ఎప్పుడు వచ్చావు బావా? ఎంతో ఆనందంగా అడిగింది. ఇప్పుడే వచ్చాను బాబు, ముందు పైకిలే. పైకేమో బక్కదానిలా ఉంటావు కానీ ఇంత బరువు ఉన్నావేంటే? నేనేం బరువుగా లేను బావా, ఈ సోఫా బరువుగా ఉంది కదా, అందుకే నేను బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది, పైకి లేస్తూ అంది. ఆమె మాటకి గగన్ నీరసంగా చూశాడు. కాఫీ అడగాలంటేనే భయం వేసింది. తార మళ్ళీ కాఫీలో షుగర్ ఎక్కువైనా తక్కువైనా, స్ట్రాంగ్ కాఫీనా లేదంటే నార్మల్లా, అవన్నీ గుర్తు చేసుకుని కనీసం వాటర్ అడగడానికే భయపడ్డాడు. గగన్ నీరసంగా ఉండ చూసి తార వెంటనే కిచెన్ రూమ్కి వచ్చి వాటర్ తాగి గగన్కి స్ట్రాంగ్ కాఫీ పెట్టి గుండె మీద చెయ్యి వేసుకొని, బావ వచ్చి నన్ను పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నిజంగానే టీవీ బద్దలు కొట్టేదాన్ని అనుకుని పాలు బాగా మరగనిచ్చి కాఫీ పౌడర్ కలిపి హాల్లోకి వచ్చింది. అప్పటికే గగన్ సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఉఫ్, ఏంటో ఇంటికి వచ్చినా కూడా ఏంటి బావా ఫోన్తో ఉంటావు, ముందు నువ్వు కాఫీ తాగు అని గగన్ చేతిలో ఫోన్ లాక్కొని, హలో, అవతల ఉన్నది ఎవరు? నేనెవరో తెలుసా? గగన్ మరదల్ని. మా బావ ఇప్పుడే కదా ఇంటికి వచ్చాడు, ఎందుకు మా బావ కోపం రప్పిస్తారు? కాస్త మంచినీళ్ళైనా తాగనిస్తారా లేదా అని అవతల వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, ఏమన్నా ముఖ్యమైన విషయాలైతే మెసేజ్ చేయండి, లేదంటే ఉదయం ఇంటికి వచ్చి మాట్లాడండి, అంతగా ఏం మూసిపోకపోతే మీ ఇంట్లో వాళ్ళతో గొడవ పడండి, అంతేకాని మా బావ బుర్ర తిరగండి అని చెప్పి ఫోన్ కట్ చేసి గగన్ వైపు చూసింది. అప్పటికే గగన్ నొసలు చిట్లించి తారని చూశాడు. ఇంకా నీకు ఫోన్ చేయర్లే బావా, ముందు కాఫీ తాగు అని గగన్ పక్కన కూర్చుంది. అప్పటికే గగన్ షాక్గా తారకేసి చూశాడు. ఏమైంది బావా అలా చూస్తున్నావు? ఏమీ లేదు, నేను కాఫీ అడగలేదు కదా, ఎలా తెచ్చావు అని చూస్తున్నా. ఎలా తేవడం ఏంటి, చేతితో తెచ్చాను, అది కూడా తెలియదు బావా, నీకు ఎలా కంపెనీ సీఈఓ అయ్యావో బావా నువ్వు, చిన్నగా రఫ్ చేసుకుంటూ అంది. గగన్ చురుగ్గా చూశాడు. ఏమైంది బావా, కాఫీ బాగాలేదా? లేదే, నీతో వాగే టైం లేదు, ఓపిక లేదు అని కాఫీ సిప్ చేశాడు. పోనీలే, దీనికి కనీసం కాఫీ పెట్టే టాలెంట్ ఉందనుకొని కాఫీ తాగి తన రూమ్కి వచ్చాడు. పిల్లలిద్దరూ బెడ్ మీద నిద్రపోవడం చూసి గగన్ నీరసం అంతా పోయింది. బావా అంటూ లోపలికి వచ్చిన తార బెడ్ మీదకి చేరుకున్న గగన్ చేతిని పట్టుకుంది. ఏమైంది తారా? బావా, నువ్వు బయట నుంచి వచ్చావు కదా, ముందు స్నానం చేయి. పిల్లలు కదా బావా, స్నానం చేసి అప్పుడు వాళ్ళ దగ్గర పడుకో, నీకు అడ్డు చెప్పను అని తార అనగానే గగన్ ప్రేమగా చూసి, తారా ఏంటి బావా, నువ్వు ఎప్పుడు పవిత్ర చింటూని బాగా చూసుకుంటావా? ఎందుకు చూసుకోను బావా, నేను చాలా బాగా చూసుకుంటాను అని పవిత్ర చింటూకు ముద్దు పెట్టి వెళ్ళి స్నానం చేయి బావా. సరే అని గగన్ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. ఈ గ్యాప్లో తార భోజనం రూమ్కి తెచ్చి టేబుల్ మీద పెట్టింది. గగన్ నీరసంగా ఉన్నాడని వాటర్ బాటిల్ గగన్ బట్టలు తీసి డ్రెస్సింగ్ రూమ్లో పెట్టింది. ఇందులో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు గగన్. నేను కిందకు వచ్చేవాడిని కదే, ఎందుకు ఇవన్నీ తెచ్చావు? మళ్ళీ ప్లేట్స్ అన్నీ కిందికి తీసుకెళ్ళాలి కదా, ఎందుకు అంత శ్రమ నీకు? పర్వాలేదు బావా, నువ్వు ఈరోజు ఎందుకో నీరసంగా ఉన్నావు, అందుకే భోజనం పైకి తెచ్చాను, ఈ చిన్న పనికి ఏం కాదులే కానీ ముందు నువ్వు బట్టలు వేసుకొని రా బావా అంది. వెయిట్ అని ఫాస్ట్గా డ్రెస్సింగ్ రూమ్కి వచ్చాడు. బావా ఏంటి అన్నాడు హెయిర్ తుడుచుకుంటూ. పిల్లలకి సైకిల్ తెచ్చావా? గగన్కి భోజనం పెడుతూ ప్లేట్లో. తెచ్చాను అన్నాడు టీషర్ట్ వేసుకుంటూ. మరి కుర్కుర్ ప్యాకెట్స్ తెచ్చావా అంది. అంతే, గగన్ చచ్చాననుకుని బయటికి వచ్చాడు. ఇంకా ఉంది, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.